జావా స్ప్రింగ్ బూట్ నుంచి ఫైల్స్‌ని ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌కి ఎలా అప్‌లోడ్ చేస్తామో చూద్దామండి. సో, ఫస్ట్ మనం కంట్రోలర్‌లో ఆ ఫైల్‌ని రిసీవ్ చేసుకోవాలి ఫ్రంట్ ఎండ్ నుంచి. మనం మల్టీపార్ట్ అనే దాన్ని యూజ్ చేసుకున్నామంటే ఫైల్ అనేది మనకొచ్చిద్ది. ఇక్కడ నుంచి ఆ ఫైల్‌ని మనం సర్వీస్ లేయర్‌లోకి తీసుకెళ్ళి సో, వాలిడేషన్ చేస్తామనమాట. సో, అంటే మనం ఇప్పుడు పీడీఎఫ్ అలో చేస్తుంటే ఓన్లీ పీడీఎఫ్, లేకపోతే పీఎన్జీ అలో చేస్తుంటే ఓన్లీ పీఎన్జీ, లేకపోతే సైజ్ ఉంది 5 ఎంబీ లోపు అనుకుంటే సో, ఇలాంటి వాలిడేషన్స్ అన్నీ చేస్తాము. ఆ తర్వాత మనం యూనిక్ నేమ్ ఇవ్వాలండి. సో, లేదంటే మనకు ఫైల్స్ అనేవి ఓవర్ రైట్ అవుతాయన్నమాట. ఆ తర్వాత మనం ఏడబ్ల్యూఎస్ S3తో దాన్ని అప్‌లోడ్ చేయాలి. సో, మనకి ఏడబ్ల్యూఎస్‌ది ఎస్‌డీగా ఒకటి ఇన్‌స్టాల్ చేసుకుంటాము. సో, మన కోడ్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వాలి కాబట్టి సో, మన అకౌంట్‌కి మనకు సీక్రెట్‌కి, యాక్సెస్ ఐడీ అలాగే మీరు ఏ రీజియన్‌లోకి ఫైల్ అప్‌లోడ్ చేస్తున్నారు S3లోకి అని చెప్పేసి ఇవి డీటెయిల్స్ ఉంటాయి. దీంతో మనం అథెంటికేట్ చేస్తాం. అథెంటికేట్ చేసిన తర్వాత సింపుల్‌గా మనకి ఇదిగో పుట్ ఆబ్జెక్ట్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఉండిద్దండి. ఇందులో మనం ఏ ఫైల్‌ని అప్‌లోడ్ చేయాలి, అలాగే ఏ నేమ్ ఇవ్వాలో ఇచ్చేసామంటే సో, మనకి ఫైల్ అనేది ఏడబ్ల్యూఎస్ సర్వర్‌కి వెళ్ళిపోద్దన్నమాట. అక్కడ మనకి S3 అనేది ఉంది స్టోరేజ్ సర్వీస్. దీన్ని యూజ్ చేసుకుంటాము. మన దగ్గర రియల్ టైమ్ ఓరియెంటెడ్ పెయిడ్ కోర్సెస్ ఉన్నాయండి. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలంటే ఒకసారి మన వెబ్‌సైట్ చెక్ చేయండి. థాంక్ యూ అండి.